నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. మన ఇల్లు ఎంత అందంగా ఉంటే మన మనసు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మన ఇంటిని అంత అందంగా ఉంచుకోవడానికి, మన ఇంట్లో ఉన్న వస్తువులను ఉపయోగించి అంత అందమైన వస్తువులు తయారు చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రావణి గారు. చాలా దూరం నుంచి వచ్చారు మనకి ఇవన్నీ కూడా చూపించడానికి. ఆవిడతో కాసేపు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ క్రాఫ్ట్స్ చెయ్యాలి అనేసి మీకు ఈ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చిందండి? నాకు ఒక 6 ఇయర్స్ నుంచి ఉందండి. కొంచెం డెకరేటెడ్గా ఉంచుకోవాలి ఇల్లంతా అని, కానీ వేస్ట్ మెటీరియల్ని మనం చెయ్యాలి అని, వేస్ట్ మెటీరియల్ని యూజ్ చేయాలని. అలాగే నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళు, స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు రావడంతో వాళ్ళు ఈ వరకు బాగుందని మీరు క్రాఫ్ట్ టీచర్ కింద చేయగలరా అని ఆలోచన ఇచ్చారు. ఓకే. వేస్ట్ మెటీరియల్స్ తోటి చేయగలరా అంటే, పిల్లలకి కొంచెం ప్రతిదీ వేస్ట్ చేస్తారు కదా, మాకు కొంచెం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ప్రతిదీ పాడేయకుండా ఉంటారు అని. సరే అని నేను చేస్తానండి, కానీ మా హస్బెండ్ని అడగాలి, మా వారు ఒప్పుకోరంటే మా హస్బెండ్తో మాట్లాడడం 1 అవర్ 2 అవర్స్ చాలండి, ఎక్కువ అక్కర్లేదని. అలాగే హాఫ్ డే ఒప్పుకున్నారు. ఓకే. అలాగా టీచ్ చేస్తున్నాయి. ఇప్పటికి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది నేను జాయిన్ అయ్యి. వావ్! 6 ఇయర్స్ నుంచి క్రాఫ్ట్ టీచర్గా స్కూల్లో చేస్తున్నారు. ఎస్ మేడం. అంటే వాళ్ళలో ఉన్న ఒక క్రియేటివిటీని కూడా బయటికి తీసేలా మీరు వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే మామూలుగా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ తోటి క్యాప్స్ తోటి ఏంటంటే కొంచెం మనం కిచెన్స్ కింద తయారు చేయడం. వాటర్ బాటిల్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ బొకేస్, ఫ్లవర్స్ తయారు చేయడం. ఓకే. అలా డిఫరెంట్గా కొన్ని ఐటమ్స్ చేశాను. అలాగే నెమ్మదిగా చేస్తూ ఫేస్బుక్లో పెట్టడం ద్వారా సఖీ ఛానల్ వాళ్ళు వచ్చారు. ఓకే. సఖీ ఛానల్ వాళ్ళు అలాగా వాళ్ళు కూడా ఇలాగే పరీక్ష అవి తీసుకోవడం అనేది చేసేవారు. అలాగే స్టూడెంట్స్ని కూడా నేను అలవాటు చేశాను సఖీ ప్రోగ్రాంలో. ఓకే. పిల్లలు కూడా అలాగే వేస్ట్ మెటీరియల్ని ఇంకో చెప్పాలంటే నాకన్నా బాగా చేస్తారు మా పిల్లలు. ఒక్కటి ఇలా చేయండి, మీకు ఆలోచన ప్రకారంగా చేయని కొన్ని సొల్యూషన్ ఇస్తాను, ఓకే, మీ ఐడియాస్ ఎలా ఉన్నాయో చూస్తాను అని. కానీ చెప్పాలని చాలా బాగా చేస్తారు పిల్లలు కూడా. ఓకే. సో మీ క్రియేటివిటీ వాళ్ళ క్రియేటివిటీ ఇప్పుడు కలిసిపోయింది అనమాట. అంటే ఈ క్రాఫ్ట్ టీచర్ కంటే ముందు మీరు ఏం చేసేవారండి? నేను హోమ్ మేకరేనండి. హోమ్ మేకర్. సో ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వస్తువులతో ఇలా తయారు చేయడం అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ బ్యాంగిల్స్ అని, థ్రెడ్స్ తోటి కీచెన్స్ తయారు చేయడం అని. కరోనా టైంలో ఏంటంటే నేను కీచెన్స్ ప్రొవైడ్ చేసేదాన్ని. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఊల్ తోటి టాయ్స్ తయారు చేసేదాన్ని. అలాగే స్టూడెంట్స్ కరోనా టైంలో కూడా నా దగ్గరికి వచ్చారు. అంటే నేను టీచింగ్ చేసేదాన్ని కదా, పిల్లలు ఖాళీగా ఇష్టం లేకుండా ఉండటంతో నా దగ్గరికి వచ్చి వర్క్ నేర్చుకోవడం అని. ఓకే. అలాగే నేను సప్లై చేసేదాన్ని. మా హస్బెండ్ కూడా నాకు అలా సహకరించేవారు. సపోర్ట్ ఉంది ఇంట్లో నుంచి. మా హస్బెండ్ ద్వారా నాకు సపోర్ట్ ఉంది. మా పిల్లలు కూడా సపోర్ట్ బాగా చేస్తారు. ఓకే. పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు? పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంది, హెల్ప్ చేస్తారు మా పిల్లలు కూడా. ఓకే. దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇలా కాదు, కొంచెం ఇంకా క్రియేటివ్గా ఉండాలి, చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. ఖర్చు కూడా ఇంపార్టెంటే కదా, ఖర్చుని తగ్గించి చూడగానే కొంచెం డిఫరెంట్ ఐటెంగా ఉండాలని చెప్పి మన ఇంట్లో ఉన్న లేడీస్ ఒంటింట్లో ఉన్న మెటీరియల్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం క్రియేటివ్గా చేద్దామనే ఉద్దేశంతో అయితే ఉంది. ఓకే. ఇప్పుడు శ్రావణి గారు మనకి ఒక డెకరేటివ్ ఐటమ్ ఒకటి చేపించి చూపించబోతున్నారు. అది ఎలా చేస్తారో చెప్తారా అండి? ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను ఇంట్లో మనకి చాటలు ఎక్కువ ఉంటాయి కదా, అవును, కొన్ని ఫంక్షన్స్ తోటి మనకి ఇస్తూ ఉంటారు. ఇది వరకు పూర్వం అంటే పెద్దవాళ్ళు బాగా వాడేవారు, ఒకప్పుడు చాలా యూజ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు. ప్రతిదీ కూడా డీమార్ట్ నుంచి తెచ్చేసుకోవడం మెటీరియల్స్ని అలా చేస్తాం. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఐటెంని మనం ఇందులో పక్కకు పెట్టకుండా ఎలా డెకరేట్ చేయాలో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి,
శ్రావణి గారు చెప్పినట్టు చాట మనం వాయినాలకు కానీ వ్రతాలకు కానీ ఇంట్లో మనం ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అసలు కొంతమందికి చాట అంటే ఏంటో కూడా ఎక్కువగా తెలియదు. బట్ స్టిల్ ఏంటి అంటే వ్రతాలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా డెకరేట్ చేయాలి, ఎంత అందంగా అలంకరించాలి, ఎంత అందంగా తయారు చేయొచ్చు, అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేయొచ్చు అనేది శ్రావణి గారు ఇప్పుడు మనకి చూపిస్తారు. శ్రావణి గారు, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటండి? దీనికి కావాల్సింది మనకి ఏంటంటే ఫస్ట్ చాట్ అండి, ఓకే, గమ్ బాటిల్, ఒక Okay. బ్రష్, ఓకే, ప్లస్ పెయింటింగ్స్, ఓకే, నెక్స్ట్ స్కెచెస్. ఓకే, ఒక మనకి డ్రాయింగ్ అంటే మనకి ఇష్టమైన డ్రాయింగ్ వేసుకోవచ్చు. లేదు మనకి డ్రాయింగ్ రాదనుకోండి, మన ఇంట్లో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, కృష్ణుడి ఫోటో అని దేవుడి ఫొటోస్ ఉంటాయి, మన క్యాలెండరీస్ వస్తాయి కదా, పక్కకు పెడతా ఉంటాం. క్యాలెండరీస్ వాడగానే ఇయర్ అయిపోయింది కదా అని పక్క పెట్టేస్తాం. కానీ ఆ క్యాలెండరీలో ఉన్న ఫొటోస్ని మనం కట్ చేసుకుని ఇప్పుడు మనం ఒకవేళ డ్రాయింగ్ రాకపోతే దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగా ఒక పెన్ నాకు అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కార్డ్బోర్డ్స్ ఉంటాయి ఇంట్లో, దానికి కార్డ్బోర్డ్ మీద డ్రాయింగ్ వేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అటాచ్ చేస్తాను. ఓకే, అది స్టిఫ్ గా ఉంటుంది, ఎక్కువ కాలం పాటు మనకి అవును. వస్తుంది. ఒకవేళ డ్రాయింగ్ రాదు, కొంతమందికి ఏంటంటే డ్రాయింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా, అలా ఏం చేయాలంటే క్యాలెండరీస్లో దేవుడి ఫొటోస్ వస్తాయి కదా, అవును, ఆ క్యాలెండరీస్ని ఇయర్ అయిపోగానే పక్కన పెట్టేస్తారు. అవును, ఆ క్యాలెండరీస్లో ఉన్న ఫొటోస్ని కట్ చేసుకుని మనకు దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మాకు దేవుడి ఫొటోస్ మీద కొంచెం మంది ఏంటంటే బాగా భక్తుని వాళ్ళు చేస్తారు, భక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా డ్రాయింగ్ రాని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర కుందన్స్ ఉన్నా, లేకపోతే కనుక ఇలాగా బ్లౌజెస్కి వచ్చే ఉంటాయి కదా, లేసెస్ అయినా ఇలాంటివైనా డెకరేషన్ చేసుకోవచ్చు ఓకే, ఓన్ థాట్తో. ఓకే, ఒకవేళ మీరు ఖర్చు పెట్టగలరు అనుకుంటే, ఖర్చు లేదు మేము ఓన్గా పెయింటింగ్ వేసుకోగలము అంటే కనుక పెయింట్తో చేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా కూడా ఒకసారి శ్రావణి గారు చేసింది మనం చూద్దాము, ఎంత అందంగా ఉందో. సో ఇక్కడ కార్డ్బోర్డ్తోని ఇలా చేశారు. కార్డ్బోర్డ్ మీద డ్రాయింగ్ చేసి దానికి స్కెచ్ పెన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రేయన్స్ అవి కూడా స్పార్కిల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి లేస్ యూజ్ చేశారు. ఎస్ ఎస్ ఇది రాజస్థానీ స్టైల్ కదండి? ఎస్ ఎస్. మా ఇంట్లో ఏంటంటే కొంచెం బయట గార్డెన్ టైప్ లాగా మొక్కలతో ఉంటుంది, దానికి ఇది సూట్ అవుతుంది అనిపించింది నాకు. ఓకే, ఎలాగా ఇది వేస్ట్ మెటీరియల్ కదా, మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా. కొంచెం మొక్కలు నేను ఏంటంటే డెకరేట్ చేస్తూ ఉంటాను, వేస్ట్ మెటీరియల్ కనిపించాలి, చూడగానే లుక్ ఉండాలి. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎవరో అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తారేమో. స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, ప్లస్ మా రిలేటివ్స్ కూడా ఎక్కువగా ఫొటోస్ దిగడానికి వస్తారు. షూటింగ్ స్పాట్ లాగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ టెంపుల్లో చేస్తారు పూజారి, ఓకే, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మాకు వచ్చిన భక్తులందరూ కూడా కంపల్సరిగా ఇంటికి వచ్చి చూస్తారు అన్నమాట, వర్క్స్ ఏం చేస్తారు మేడం ఈరోజు అని. ఓకే, కొంచెం ఏంటంటే డిఫరెంట్గా మీ దగ్గర ఏదైనా ఐటెం ఉంటే డిఫరెంట్గా అనిపిస్తుంది అంటారు. ఓకే, అంటే వేస్ట్ మెటీరియల్ని మనం ఇలా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆయిల్ టిన్స్ ఉన్నాయండి, ఆయిల్ టిన్స్తో మనం మొక్కలు వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు, కట్ చేసుకుని. ఇలా ఎల్లో కలర్ తోటే వస్తాయి కదా, చుట్టూరు కూడా వినాయకుడి రూపంలో కింద చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఇది సూట్ అవుతుంది అనిపించింది నాకు. అంటే ఎలాగంటే మనీ ప్లాంట్ ఉంది చుట్టూరు, నాకు ఆ మనీ ప్లాంట్ ఇది పెడితే గ్రీనిటీ కదా, ఎల్లో కలర్ ఆల్ కలర్స్ వచ్చింది కదా, అని కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి నేను చేశాను. ఓకే, చాలా బాగుందండి. పిల్లలు చేస్తుంటారా? మా పిల్లలు కూడా సహకరిస్తాను, ఎస్పీఎస్ స్కూల్లో చేస్తాను టీచింగ్. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ 6 years నుంచి అక్కడే చేస్తున్నాను. ఎస్పీఎస్ స్కూల్లోనే చేస్తున్నాను. పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తారు, స్కూల్ టీచర్స్ కూడా నాకు ప్రిన్సిపల్ కానీ డైరెక్టర్ సార్ కానీ అందరూ కూడా హెల్పింగ్ ఉంటారు, అంటే ఎంకరేజ్ చేస్తారు. అంటే టీచింగే చేస్తారా, లేదంటే ఇలాంటివి చేసి మీరు సేల్ చేయడం కానీ అలాంటివి? సేల్ చేయాలని కూడా ఉంది నాకు, బిజినెస్ పెట్టాలని ఆలోచన అయితే చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. మా హస్బెండ్ ఏమంటున్నారంటే టెంపుల్ వరకు నీకు ఇంట్లో వరకు స్కూల్ వరకు హెవీ అయిపోతుంది కదా, ఇంట్లో ఉండే బిజినెస్ చేసుకోవచ్చు కదా మా హస్బెండ్ అంటున్నారు. సరే చేద్దాం, స్టార్ట్ చేద్దాం అని ఉంది. ఓకే, తొందరలోనే శ్రావణి గారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, క్రాఫ్టింగ్. సో అప్పుడు ఇంకా మనం ఎక్కువ చూడొచ్చు, ఎక్కువ ఏంటి కొత్తవి వస్తూ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్ని చూడొచ్చు, నేమ్ ప్లేట్స్ని చూడొచ్చు. ఇప్పుడు చాలా కొత్తగా వస్తున్నాయి కదా. సో ఇదంతా తయారు కావడానికి ఎంత టైం పట్టొచ్చు అండి?
మినిమం నాకు 2 డేస్ పట్టిందండి. 2 అంటే డేస్. ఓకే. ఎందుకంటే చాటకి కలర్ వేసాను నేను, ఎల్లో కలరు. ఓకే. ఆరాలంటే కొంచెం మినిమం మనకి నైట్ వేసేసి మార్నింగ్ కల్లా అయిపోయింది. మార్నింగ్ వర్క్ చేశాను నేను. కొంచెం ఏంటంటే పెయింట్ చేతికి అంటుకోకుండా ఉండాలి మనం వర్క్ చేసేటప్పుడు. ఫస్ట్ చాటకి కలర్ వేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేశాను నేను. ఓకే. కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ కొన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. నేను స్కూల్లో పిల్లలకి అదే చెప్తా, కార్డ్బోర్డ్స్ కానీ పెన్సిల్కి వచ్చే ఇది ఉంటుంది కదా, హ్మ్. ఆ, పొట్టు అది. పొట్టు అది కానీ ప్లస్ ఈ క్యాప్స్, పెన్ క్యాప్స్ కానీ ఇవన్నీ వేస్ట్ చేయొద్దు. ఓకే. దాని ప్రకారంగా మనం ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్డ్బోర్డ్ ఉంది, ఎన్ని రకాలు చేయొచ్చో దానికి. ఇప్పుడు నీ కార్డ్బోర్డ్ తోటే అదే పెన్స్ అదే డ్రాయింగ్ వేస్ట్ చేసింది అదంతా. ఓకే. నాకు దానికి ఖర్చు అయిందల్లా నాకు 100 రూపీస్ అయింది. ఓకే. ఇది మొత్తం 100 రూపీస్. 100 రూపీస్ అయింది ఖర్చు. ఏంటంటే లేస్కి కింద నేను మీకు థ్రెడ్ టైప్ ఉంది చూసారా, హ్మ్. అది మనం శారీ బ్లౌజెస్కి వాడతాం. ఓకే. లేస్. ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతారు. హ్మ్. ఆ లేసెస్ దీనికి అంతా కూడా నాకు 100-150 కన్నా ఎక్కువ అవ్వలేదు. ఓకే. సో ఇదే కొంచెం డెకరేట్ చేసి ఇట్లా చేసి బయట పెడితే ఇంకా 500, మనకి 600కి. ఏముందండి, మనం ఉన్న ప్లేస్లో కొంచెం అందంగా డెకరేటెడ్గా కనిపిస్తే 2 మినిట్స్ అయినా మనకున్న చెడు ఆలోచనలు కానీ కొంచెం మైండ్ ప్రశాంతత కావాలి కదా. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే వర్క్, మనీ కాదు ఇంపార్టెంట్, ప్రశాంతంగా ఎంతసేపు ఉన్నామా అన్నదే ఇంపార్టెంట్. మనం ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ కూర్చున్న ప్లేస్లో కొంచెం అందంగా ఉండి డెకరేటెడ్గా ఉంటే ఆ ఆనందమే వేరు కదా. సో ఇక్కడ శ్రావణి గారు ఇంకొక అందమైన క్రాఫ్ట్ని మనకి చూపించారు. ఎంత అందంగా ఉన్నది, చాలా క్యూట్గా ఉంది. అండ్ కృష్ణ కదా, అవునండి, కృష్ణ అండ్ ఫ్లూట్, యా, ఫెదర్, పికాక్ ఫెదర్, నెమలి పింఛం, అండ్ మీరు చెప్పినట్లు లేస్ చేశారు ఇక్కడ. యా. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది ఈ వర్క్ అంతా కూడా. ఎస్పెషల్లీ ఈ మిర్రర్స్తోని ఎక్కువ అందం వచ్చింది. అవునా. ఇది ఎలా చేశారు? ఇది ఏంటంటే కార్డ్బోర్డేనండి అది కూడా. ఓకే. స్కూల్ స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం వేస్ట్ మెటీరియల్ కనిపించాలి, వర్క్ ఫాస్ట్గా అయిపోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చేది 40 మినిట్స్ ఇస్తారు స్కూల్లో. ఓకే. ప్రతి పెద్ద క్లాసెస్ అయితే కనుక 6 to 9 ఏంటంటే వీక్లీ 1 డే వస్తుంది నాకు. ఓకే. ఆ టైంలో 40 మినిట్స్లో నాకు వెంటనే వర్క్ అయిపోవాలి. ఇప్పుడు చెప్పిన వర్క్ మళ్ళీ నెక్స్ట్ డే చేయరు పిల్లలు, ఆఫ్ చేసి ఆఫ్ వదిలేస్తారు, మర్చిపోతారు. అలాంటి ఫాస్ట్గా అవ్వాలంటే నీ కార్డ్బోర్డ్ మీద డ్రాయింగ్ గీయండి. డ్రాయింగ్ మీకు ఇష్టమైన డ్రాయింగ్ గీసాక దానికి డెకరేటెడ్గా ఏంటంటే లేసెస్ కానీ లేదా మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి, మన న్యూస్ పేపర్స్ చదివేసి పక్కన పెట్టేస్తాం. ఆ న్యూస్ పేపర్స్లో రోల్ చేసి చుట్టూరు కూడా 4 సర్కిల్ పెట్టేసుకుని ఏ కలర్ వేసినా పర్లేదు, బ్రౌన్ కలర్ బాగా లుక్ వస్తుంది. డ్రాయింగ్ వేసేసుకుని అలా డెకరేటెడ్గా మీరు ఏదైనా ఐటెం, కుందన్స్ కానీ ఏదైనా డెకరేట్ చేయాలి. ఒకవేళ పిల్లలు కదా మీ దగ్గర కుందన్స్ ఉండవు, ఏం ఉండవు, కానీ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, స్కెచ్ పెన్స్ ఉంటాయి, వాటర్ కలర్స్ ఉంటాయి, దాంతో డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగా నేను చెప్పినట్టుగా కాకుండా నేను ఈ వర్క్ ఇస్తా, మీ మైండ్ ప్రకారంగా కొంచెం డిఫరెంట్గా చేయండి. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఏదైనా కొంచెం ఏదైనా చూస్తే అరే దీంతో ఇది చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అనేసి, అంటే మీ దగ్గర ఉంటే ఆలోచనలన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట శ్రావణి గారి దగ్గర ఉంటే. మా పిల్లలు కూడా నాకు మా పెద్ద బాబు పేరు నివాసు, చిన్న బాబు పేరు భార్గవ్, మా హస్బెండ్ పేరు శ్రీధర్. వీళ్ళు కూడా నాకు కూర్చొని సొల్యూషన్ ఇస్తారు. ఏదైనా పక్కన పెట్టేసాను, ఇది నీ వర్క్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా, ఆ థాట్ వస్తూ ఉంటుంది. అందే పిల్లలకి ఏంటంటే స్కూల్ వాళ్ళకి కూడా ఏంటంటే చిన్న సొల్యూషన్ ఇస్తారు, వాళ్ళ ఐడియాస్ కూడా బాగా ఇస్తారు. పిల్లలకు స్టూడెంట్స్ కూడా మనకన్నా ఫాస్ట్ ఉన్నారు ఇప్పుడు, జనరేషన్ ఇప్పుడు అలాగే ఉంది కదా. అది వీళ్ళు ఇంకా డిఫరెంట్గా చేస్తారు పిల్లలు. ఓకే. ఇదేంటంటే మన ఫ్యామిలీ ఫోటో కూడా, ఇప్పుడు మన ఫ్యామిలీ ఫొటోస్ దిగుతాం, బయటికి వెళ్ళాలంటే ఫోటో ఫ్రేమ్ చేయాలంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది. కానీ చిన్నపిల్లల క్రాఫ్ట్ తోటి మీరు కొంచెం ఫొటోస్ ఇలాగా సెట్ చేసుకుని ఇలా కుందన్స్ కానీ లేదా ఇలాగా లేసెస్, రకరకాల లేసెస్ వస్తున్నాయి ఇప్పుడు. ఇది సింపులే, లేసెస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగా డెకరేషన్ చేసుకుని మీ రూమ్స్లో డెకరేషన్ చేసుకుంటే ఇంకా లుక్ వస్తుందమ్మా అని చెప్తా పిల్లలకి. ఓకే. సో పిల్లలు ఏం చేస్తుంటారండి ఇప్పుడు? మా పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అంత పెద్ద బాబు ఉన్నారా మీకు? ఓకే. చిన్న బాబు భార్గవ్ 9th క్లాస్ ఇప్పుడు. ఓకే.
సో వాళ్ళేమవ్వాలనుకుంటున్నారు? మా పెద్ద బాబు ఏంటంటే సాఫ్ట్వేర్ అవ్వాలనే ఉంది. ఇద్దరు అన్నతమ్ములు ఇద్దరు ఒక మాట మీదే ఉంటారు. ఓకే. వాళ్ళిద్దరికి సాఫ్ట్వేర్ మీదే ఉంది ఇంట్రెస్ట్. వాళ్ళేమైనా తయారు చేస్తారా ఇలా? డ్రాయింగ్ బాగా వేస్తారు పిల్లలిద్దరు కూడా. హ్మ్. డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఓకే. మామూలుగానే ఫెస్టివల్ లుక్‌ని తీసుకొస్తారు. ఇంకా ఫెస్టివల్ అప్పుడు బంపర్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. అవునండి. వినాయక చవితి బాగా చేస్తారు పిల్లలు. వినాయక చవితి ఓకే. ఒకటి, దీవాళికి బాగా హెల్ప్ చేస్తారు మా పిల్లలిద్దరు కూడా. హ్మ్. మిగతా అట్లా అంటే ఖాళీ ఉండదు వాళ్ళకి. ప్లస్ హాస్టల్‌లో ఉంటాడు పెద్ద బాబు. చిన్న బాబు ఏంటంటే నా దగ్గర ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తే చిన్న బాబు అదే చేస్తాడు. ఓకే. సో అన్నని ఎక్కువ అనుసరిస్తూ ఉంటాడు. అది కూడా ఒకసారి చూద్దామండి. సో శ్రావణి గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మనతో. మీరు, మా మీ హస్బెండ్, హస్బెండ్, మీ పెద్ద మా బాబు, పెద్ద బాబు. చిన్న చిన్న బాబు బాబు. ఫోటో ఈ ఏజ్‌లో ఉన్నది లేదు. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫోటోస్ గానీ కొంచెం నామినేషన్ టైప్‌లో వచ్చేస్తున్నాయి కదా! ఇది పూర్వం ఉన్న పిక్స్ అవి. ఓకే. సరే నా దగ్గర ఉన్నాయి అవైలబుల్‌గా ఇవే ఉన్నాయి. అందుకని ఇది సెట్ చేశా అనమాట. సో ఇది ఎలా తయారు చేశారు ఒకసారి చెప్తారా? ఇదేముంది మన దగ్గర క్యాప్స్ ఉంటాయి కదా! ఓకే. ఆహ్, ఎలా అంటే పేపర్ ప్లేట్స్ గానీ, లేకపోతే పేపర్ ప్లేట్స్ కూడా మీకు వేస్ట్‌గా చాలామంది పడేస్తారు. వైట్‌వి వస్తున్నాయి పేపర్ ప్లేట్స్ మీకు ఐడియా ఉందా? అవునండి. అవి గానీ లేదా ప్లాస్టిక్ ప్లేట్స్. హ్మ్. ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా! కొంచెం పగిలిపోయినవి. అవును. మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. హ్మ్. దాంతో చేసిందే అది. ఓకే. ఇవి అండి? అవి చెమ్కీ పేపర్స్ మనకి బుక్ స్టోర్‌లో దొరుకుతాయి. ఓకే. చెమ్కీ పేపర్స్‌ని కొంచెం లీవ్స్ కింద కట్ చేసి మా స్కూల్‌లో పిల్లలకి చెప్తున్నామాట. ఇలా ఫ్యామిలీ ఫోటో అందరూ ఉన్నది ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని మీ పేరెంట్స్‌కి మ్యారేజ్ డే గానీ, హ్యాపీ బర్త్‌డే బర్త్‌డేస్‌కి. ఉన్నప్పుడు గానీ, లేదా ఇంట్లో ఏవే వెకేషన్స్ ఉన్నప్పుడు గానీ, ఇలా డెకరేషన్ చేసి ఇమ్మని చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు నైస్. చాలా పిల్లలు వాళ్ళ సొంతంగా మీరు ఒక 10 రూపీస్ పెట్టినా కూడా పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లలు ఏదైనా చాక్లెట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. సో ఇంకా కొత్తగా తయారు చేయడానికి మీరు ఈ మధ్యన ఎక్కువగా తయారు చేసినవేంటండి? నేను ఎక్కువగా తయారు చేసినవేంటంటే స్కూల్‌లో పిల్లలకి ఎక్కువగా పెయింటింగ్ అండ్ క్రాఫ్ట్ ఎక్కువ నేర్పిస్తాను. ఓకే. కలర్ పేపర్స్‌తో కొంచెం డిఫరెంట్‌గా దివాళీ జరిగింది కదా మొన్న. హ్మ్. దివాళీకి ఏంటంటే మన చిన్న చిన్న దీపాలు వస్తూ ఉంటాయి కదా! దానికి డెకరేషన్ లోటస్ కింద తయారు చేసి పెట్టుకోండి. లేదా కనుక వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటర్ బాటిల్స్‌తో కట్ చేసుకొని కొంచెం లీవ్స్ కింద కట్ చేస్తే ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది. అవును. అందులో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కలర్స్ వేసుకొని పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్‌గా కనపడుతుంది. హెవీ వర్క్ ఉండదు. వాటర్ కలర్స్ వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి కదా! అలా డిఫరెంట్‌గా చేసి పెట్టుకోమని చెప్తాను. సూపర్బ్ అండి. అంటే ఈ క్రాఫ్ట్ వల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏంటి అంటే కొంచెం పిల్లలు కాసేపైనా మొబైల్‌కి దూరంగా ఉంటారు. దూరంగా ఉంటారు. ప్లస్ ఇంకోటేంటంటే దీనివల్ల మనం ప్రతీదీ బయట పాడేస్తున్నాం. దాని యూజ్ ఉండదు గదా! అని మనం అనుకుంటాం. అవును. కానీ తయారు చేసే దాన్ని చూసేటప్పటికి ఒక మన సొంతంగా తయారు చేసుకుంది పెట్టుకుంటేనే అది హ్యాపీనెస్ ఇస్తుంది. మనం మూడోటు కొంచెం డిసప్పాయింట్‌గా ఉన్నప్పుడు దాన్ని చూస్తే అది హ్యాపీనెస్ నేనేనా తయారు చేసింది. అవును. ఓహో! మా పిల్లలైనా ఇచ్చింది అనే హ్యాపీనెస్ ఉంటుంది. సో మనం తయారు చేసింది ఎంత చిన్నదైనా సరే అది మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్‌ని ఇస్తుంది. హ్యాపీనెస్‌ని ఇస్తుంది. ప్లెజెంట్‌గా అంటే మనం అంత ప్లెజెంట్‌గా ఫీల్ అవుతాం అది చూసినప్పుడు. అరే! Yes. ఇంత బాగా చేశాము అనేసి. సో మీరు ఇది చిన్నప్పటి నుంచి మీకుందా? లేదంటే మధ్యలో ఇంట్లో ఉన్నప్పుడు నేను అలవాటయిందా? చిన్నప్పటి నుంచి అయితే నాకు ఏ ఐడియాస్ లేవు. హ్మ్. మా హస్బెండ్ దగ్గరికి వచ్చాకనే నాకు కొంచెం పొదుపు అనేటప్పటికి స్టార్ట్ అయింది. ఓకే. దీంతో వర్క్ ఏదైనా చేస్తే బాగుండు కదా! అంటే నేను పెద్దగా ఏం చదువుకోలే. ఇంటర్మీడియట్ దాకానే చదువుకున్నా ఉన్న వాస్తవం. ఏదైనా చేయాలి, ఖాళీగా ఉండకూడదు. ఇంకోటేంటంటే లే మన ప్రతీదీ హస్బెండ్‌ని అడిగితే ఏం బావుంటుంది? మనకంటూ ఒక్క రూపాయి వచ్చినా చాలు. అది ఎలాగైనా మంచిగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోటి నేను మామూలుగా టీచింగ్ ఓకే అన్నారు. మా హస్బెండ్ ఏంటంటే ఎందుకు నీకే హెవీ వర్క్ ఉంటుంది కదా ఇంట్లో. బయటికెళ్ళి చేయడం అవసరమా? లేదండి దేనికైనా ఉపయోగపడుతుంది కదా! ఇంకా మనం బయటికెళ్తే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు కదా! అవును. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడెలా ఉండాలి? మన పిల్లలకి కూడా మనం చెప్పాలి కదా! జనరేషన్ ఇలా ఫాస్ట్‌గా ఉంది. ఇలా అందుకని టీచింగ్ కోర్స్‌లోకి జాయిన్ అయ్యాను నేను. నైస్ అండి. ఓన్లీ ఎక్కడండి? ఆఫ్టర్‌నూన్ ఎళ్తాను. ఓకే. 1-5 ఓన్లీ 4 అవర్సే చెప్తాను నేను. ఓకే.
ఎక్కడండి ఉండేది మీరు? గట్కేసర్లో ఉంటామండి. గట్కేసర్ నుంచి ఈరోజు మన స్టూడియో వరకు వచ్చారనమాట మనకి ఇదంతా కూడా చూపించడానికి. థ్యాంక్ యూ అండి. అండ్ గట్కేసర్ స్కూల్ అంటే అక్కడేనా, దగ్గరలోనేనా? దగ్గరేంటి అంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే. అంటే నాకు మా హస్బెండ్‌కి కొంచెం హెల్ప్ చేయాలి కదా! టెంపుల్ వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు. సర్కిల్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల నాకు అవైలబుల్ అవ్వట్లే గవర్నమెంట్ జాబు. దానివల్ల ఏంటంటే మా వారన్నారు, "మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు అక్కడ కష్టపడి ఇక్కడ చేయడం అంటే ఇబ్బంది అవుతుంది కదా! ఓన్లీ 4 అవర్స్ చూసుకో. హాఫ్ డే వెళ్లి చాలు. నువ్వు చెయ్యకపోయినా నాకు నష్టం లేదు." ఓకే. అన్నదోటి లేదు. నాకేంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది మేడం? ఏమీ రాదు కదా! ఇదే కొంచెం మనం క్రియేటివ్‌గా చేసుకొని ఇంకా ఆలోచన వస్తది వాటిల మీద. పిల్లలు కూడా ఇంకోటేంటంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఓకే. కానీ స్కూల్‌కెళ్ళగానే పట్టేసుకుంటారు పిల్లలంతా కూడా. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ మనం కొనుక్కుంటే రాదు కదా! అవును. పిల్లలకి చెప్పేటప్పుడు పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతారు. చాలా ఇష్టపడతారు క్రాఫ్ట్ అనేటప్పటికి. స్కూల్ పిల్లలు. నాకు ఆడపిల్ల అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇద్దరు మగపిల్లే కదా! అయ్యయ్యో! దానివల్ల నాకు టీచింగ్ ఫోర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. వర్క్స్ కూడా ఇంకా ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. చేసిన వర్క్‌ని పిల్లలైనా సరే, మీలాంటి వాళ్ళు చూసిన వాళ్ళైనా సరే, "ఆహా! ఇది చూసాం కదా! యూట్యూబ్‌లో చూసాం కదా! లేకపోతే వేరే చోట చూసా" ఆ మాట రానివ్వకుండా నేను జాగ్రత్త పడతానంతే. ఓకే. కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవ్వాలని ఆలోచన. సో, పిల్లలకు గూడా ఆ సబ్జెక్ట్స్ అన్నీ విని, విని చిరాకు పుట్టి, అరే! మా శ్రావణి మ్యామ్ ఎప్పుడొస్తారు, ఆ! ఎప్పుడొస్తారని మీ ఆ గురించి ఫీలింగ్ వెయిట్ ఉంది. చేస్తారేమో కదా! అవును. పిల్లలు బాగా అడుగుతారు. నేను ఒక 12 డేస్ మనం వెళ్ళలేదు స్కూల్‌కి. ఓకే. వెళ్ళకపోతే సార్ అన్నారు, "మేడం మీరొస్తే బావుంటుంది గదా! పిల్లలు అడుగుతున్నారు" అంటే, ఇక వెంటనే ఇంగని మామూలుగా వెళ్ళాను. 12 డేస్ అయిపోయింది గదా! అని. ఇంక ఎళ్ళగానే ఆ పిల్లలు పట్టేసుకున్నారు. ఇక నాకు ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా నేను చెప్తాను నేను. ఓకే. పిల్లలు అందరూ పట్టేసుకున్నారు ఎళ్ళగానే. ఆ హ్యాపీనెస్ రమ్మండి కొంటే వస్తుందా అండి? అవును. రాదు కదా! నాకు ఆ ఫీల్ అంటే చాలా ఇష్టం టీచింగ్ ఫీల్. మరెలా ఇప్పుడు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే వదిలేస్తారా? వదిలేస్తానా అంటే నాకు మా హస్బెండ్ ఏమో ఆహ్, ఎక్కువగా స్ట్రెంత్ ఎక్కువైపోతుంది. ఇంకోటేంటంటే గెట్కేసర్‌లో మాకు గేట్ ప్రాబ్లమ్ ఎక్కువుంది. హ్మ్. అది ఇంకోటేంటంటే 1 అవర్ పట్టేస్తుంది మేము అక్కడి నుంచి ఇక్కడికి నడవడానికి. ఓకే. ఇంటికొచ్చేలో 6:30 అయిపోతుంది. ఓకే. 6:30 అయిపోతుంది. దానివల్ల నువ్వు ఇంత ట్రబుల్ పడి మళ్ళీ మాకు వచ్చి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టుకొని నాకు అందరికి వంట చేసి మళ్ళీ ఇంటి పనులకి ప్రాబ్లమ్. ఇబ్బందవుతోంది గదా! అని అంటున్నారు. చూద్దాం. నాకు ఇంకోటేంటంటే బిజినెస్ మీద ఎక్కువుంది. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు సర్కిల్ ఎక్కువుంది. హ్మ్. దానివల్ల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాను గదా! నాకు హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం. దానివల్ల నాకు హెల్ప్ చేసినట్టు ఉంటాను. ప్లస్ ఇంకోటేంటంటే మన ఇంట్లో ఉండి ఇంకా బెటర్‌గా ఉండొచ్చు గదా! అని ఉంది. సూపర్బ్ అండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు టీచర్ జాబ్‌లో ఉన్నా, బిజినెస్‌లో ఉన్నా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో క్రాఫ్ట్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.